ప్రియమైనటువంటి దేవుని పిల్లలకి, చేరువచ్చిన ఆత్మీయ సోదరులకి సోదరీమణులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు చెల్లిస్తుంటున్నాను. ఈ దినమున ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనం ఆలోచించవచ్చున్నాం. అదేమిటనగా, యేసు ప్రభు మూడు రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా? యేసు ప్రభువు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా? యేసు ప్రభువు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా అనేటువంటి ఈ సంశయం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఒక గందరగోళానికి గురి చేస్తున్నది. కానీ యేసు తను బ్రతికుండగా మరణ సమాధి పునరుత్థానమును గురించి ఏదైతే చెప్పాడో, చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. కానీ క్రైస్తవులైనటువంటి వారిలో అత్యధికులు యేసు ప్రభుల వారు శుక్రవారము సాయంత్రం మరణించి సమాధి చేయబడ్డాడు, ఆదివారం ఉదయమున లేచాడు అని చెప్పబడుతున్నటువంటి విషయాన్ని బట్టి సహజంగానే బైబిల్ను ఎప్పుడు ఎక్కడ తప్పుపడదామా అని ఎదురు చూసేటువంటి నాస్తిక హేతువాదులు లాంటి వారు ఇక మాదే సత్యము అని వెంపర్లాడుతున్నటువంటి ఇతర మతస్థులైనటువంటి వారు ప్రశ్నలు సంధించటం ప్రారంభించారు. అప్పుడు సమాధానం ఇవ్వటానికి మన వారు సతమతమైపోతున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు కొంత జాలి, కొంత బాధ. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవం ఏంటి, దానిని గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో బైబిల్ని ఇతోధికముగా పరిశోధించడం జరిగింది. అందులో మొట్టమొదటగా నన్ను ఆకర్షించినటువంటి ప్రవచన లేఖన భాగము ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము గర్భములో ఎలాగనైతే ఉండెనో, ఏమంటున్నాడండి? తిమింగలము అది ఒకలాంటి మత్స్యము. దాదాపుగా ఉన్నటువంటి మత్స్యాలలో పెద్ద జాతికి సంబంధించినటువంటిది. ఈ తిమింగలము కడుపులో
యోనా అనేటువంటి భక్తుడు ఎంత సమయం ఉన్నాడట, లేదా ఎన్ని దినములు ఉన్నాడట? 3 రాత్రులు 3 పగళ్ళు. 3 రాత్రులు 3 పగళ్ళు యోనా తిమింగలము కడుపులో ఉన్నాడు. మహాప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు డిక్లేర్ చేసినటువంటి విషయం ఇది. ఉన్నాడు, కన్ఫర్మ్డ్ ఉన్నాడు. 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడు. రైట్. తర్వాత అలాగుననే మనుష్య కుమారుడు అనగా నేను అంటున్నాడు యేసు. అలాగుననే మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భములో ఉండును. యోనాకి యేసు ప్రభుల వారికి తేడా ఏంటంటే, యోనా తిమింగలము కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. యేసు ప్రభు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాను అని అన్నాడు. ఇది ఒక సమయాన్ని గురించి మెన్షన్ చేస్తూ అంత సమయములో నేను తిరిగి లేస్తాను అనేటువంటి ఒక ప్రవచనాన్ని ప్రజలందరికీ వినిపించటం జరుగుతున్నది. అదే నాకు ఒక సూచక క్రియగా ఉంటుంది. ఇదే భవిష్యత్తులో లోక ప్రజలందరూ నన్ను నమ్మడానికి ఒక ఆధారముగా ఉంటుంది. ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట? మీ నుండి మేము ఒక సూచక్రియను చూడగోరుచున్నాము అని వారు అడిగినప్పుడు, అవును, ఇదే నా సూచక క్రియ అని అన్నాడు. అయితే యోనా శారీరకంగా బ్రతికుండగానే తిమింగలము గర్భములోనికి వెళ్ళాడు. కానీ యేసు ప్రభువుది అలా కాదు. యేసు ప్రభువు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభువుది అయినటువంటి శరీరము సమాధిలో పెట్టబడింది. వీరు ప్రాణంతో పెట్టబడ్డారా లేదా ఆత్మతో పెట్టబడ్డారా, ఆత్మను విడిచిన తర్వాత పెట్టబడ్డారా అనేటువంటి విషయాన్ని అలా ఉంచితే, ఎంత సమయము ఉంచబడ్డారు అనేది ఇక్కడ మన ముందున్నటువంటి ప్రశ్న. పిల్లరా, యేసు ప్రభువు చాలా క్లియర్గా, సూటిగా, నీట్గా చెప్పినటువంటి మాట. యోనా ఏ విధంగానైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలము గర్భములో లేదా కడుపులో ఉన్నాడో, నేను కూడా 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాను, భూగర్భములో ఉంటాను అని అన్నాడు. ఇది ప్రవచనం. ప్రవచనం అనంటే అది నెరవేరవలసి ఉంటుంది. మరి ప్రవచనాలు నెరవేరుతాయా, నెరవేరవా? ఏమండి? ప్రవచనాలు నెరవేరుతాయా, నెరవేరయా? లేదా సమయానుగుణంగా ప్రవచనాలు కూడా మారిపోతాయా? ఏమండి? ఏది ఏమైనా అంటే మన భాషలో 6 100 100 6 ప్రవచనం నెరవేరి తీరుతుంది. రైట్. ఇప్పుడు దానిని బట్టి ప్రభువు భూగర్భములో ఎంత సమయం ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఆర్డర్ మర్చిపోకూడదు, ఆర్డర్ ఆఫ్ సీరియల్ మర్చిపోకూడదు. 3 రాత్రులు 3 పగళ్ళు
ఆయన భూగర్భములో ఉండాలి, ఉంటాడు. తాను మాట్లాడినటువంటి తన మాటల విషయంలో తానిచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటంటే, ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును, అవైనా పోతాయి, కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు. అంటే దాని అర్థం ఏంటి? నెరవేరకుండా ఉండవు. నెరవేరకుండా ఉండవు, నెరవేరి తీరుతాయి. అంటే ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన తప్పనిసరిగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు. అంతే, ఉంటాడు. నిజంగా విశ్వాసము ఉంటే ఇక మరో ప్రశ్నకి తావులేదు. ఈ పాఠము అవసరమే ఉండదు. కానీ మన విశ్వాసంలో సంశయాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కనుక దాన్ని నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ప్రియులారా, 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటానని చెబుతూ ఎవరిని సూచించి ఎవరి వలె ఉంటాను అని అన్నాడు? యోనా వలె ఉంటాను అని అన్నాడు. ఇప్పుడు కొంతమంది వెటకారంగా వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యోనా 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నలాగున నేను ఉంటాను అని యేసు ప్రభువుల వారు చెప్పారు అని అంటున్నారు. తిమింగలం ఏమైనా టైం చూసుకొని యోనాని మింగిందా అని అంటున్నారండి. 3 రాత్రులు 3 పగళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నిమిషము అటు ఇటు కాకుండా టైం చూసుకుని ఏమైనా మింగిందా? క్వశ్చన్. ప్రియులారా, సహజంగా రోజువారీ ఆహారం తినే సమయంలో అది సమయం చూసుకోపోవచ్చునేమో, కానీ స్పెషల్గా యోనాను మింగుతున్నటువంటి సమయంలో మాత్రం సమయమును చూసుకోవలసిన అవసరం దానికి ఉన్నది. ఈ ప్రశ్న వేస్తున్నటువంటి వారికి నేను తిరిగి వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, యోనాను కాకుండా మరేం మింగినా నమిలి పడేస్తుంది అది. ఏమండి? 3 రోజులకి పూర్తిగా జీర్ణమైపోయి ఇది కూడా అయిపోతుంది. అవునా? మరి యోనాకెందుకు కాలేదలా? యోనా ఎందుకు జీర్ణం కాలేదు అంటే సంథింగ్ ఈజ్ దేర్. అక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నది. ప్రియులారా, మామూలుగా ఆహారం తీసుకునేటప్పుడు అది సమయం చూడకపోవచ్చు, కానీ యోనాను మింగవలసి వచ్చినప్పుడు మాత్రం సమయం చూసుకోవలసిన అవసరం దానికి ఉన్నది. అవును, ఇది దానంతటా అదిగా మింగినటువంటిది కాదు. దేవుడు నియమించగా ఆజ్ఞ జారీ చేయగా మింగినటువంటి పరిస్థితి. ఏమండి? సూర్యుడు ఖచ్చితంగా ఉదయం 6 గంటలకే ఎందుకు ఉదయించాలి? టైం చూసుకుని ఉదయిస్తాడా ఏంటి? సూర్యునికి గడియారం ఇచ్చిన వాళ్ళు ఎవరబ్బా? చంద్రునికి గడియారం ఇచ్చిన వాళ్ళు ఎవరు?
ఈ చలికాలానికి, వర్షాకాలానికి, ఈ ఎండాకాలానికి ఈ సూచనలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఏమండి? టైం చూసుకుని మరీ వస్తుంది సూర్యుడు. అవును, సమయం చూసుకుని వస్తుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అర్ధరాత్రి 12 గంటలకు వస్తుందా? రాదు, ఉదయమే వస్తుంది. ఏమండి? అలాగే దేవుడు నియమించాడు గనక నియమానుసారంగా, సమయానుసారంగా తిమింగలం యోనాను మింగి తీరవలసిందే. అవును, ఎవరు నియమించారు ఇది? చూడండి, యోనా గ్రంథం చూడండి మీరు ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలయునని యెహోవా నియమించియుండెను. ఏమండి? చేప తానంత తాతి వచ్చి మింగింది కాదు అక్కడ. తానంత తాతి వచ్చి మింగి ఉంటే సమయం చూసుకోదు అది. కానీ దేవుడు చెప్పాడు గనక సమయం చూడాలది. ఎప్పుడు మింగమంటే అప్పుడే మింగాలి. దేవుని నియమానుసారముగా యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు మత్స్యము కడుపులో ఉండెను. దినానికి ఎన్ని గంటలండి? అప్పుడప్పుడు 22 కూడా ఉంటాయండి అని అనగలమా? అనలే. దినానికి ఖచ్చితంగా 24 గంటలు. 3 దినములు అనంటే ఎన్ని గంటలు? 30. ఎన్ని గంటలండి? 3 దినములు. దినములా రాత్రి పగల్లా అంటే ఏంటి? ఒక దినానికి ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు? ఒక రాత్రి, ఒక పగలు. అవునా? 72 గంటలు. పిల్లరా, 72 గంటలు నీ కడుపులో ఉంచుకోవాలని దేవుడు తిమింగలానికి చెప్పాడు. అంతే. ఆ 72 గంటలను అది ఫాలో అప్ అవ్వాలనా అవ్వద్దా? ఎందుకంటే ఇది దైవాజ్ఞ. ఇది దైవాజ్ఞ. 72 గంటలు గడవగానే అది ఏం చేసింది చూడండి. పిల్లరా, సమయం చూసుకొని మింగిందా అంటే అవును, కొన్ని సమయాలలో కొన్ని సమయాలను పాటించవలసి ఉంటుంది. ఏమండి? కొన్నిటికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి, 3వ అధ్యాయం 1వ వచనాన్ని. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, కుప్పగా వేయుటకు, కౌగిలించుకొనుటకు, మానుకొనుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, ఇలా అన్నిటికీ సమయం ఉంటుంది అని అంటున్నాడు. ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం, దాచుకొనుటకు సమయం ఉంది, పారవేయుటకు కూడా సమయం ఉంది.
సమయం చూసుకుని మింగిందా తిమింగలం? అవును. దాచుటకు సమయం ఉంటుంది, పారవేయుటకు కూడా సమయం ఉంటుంది. ఇప్పుడు తీయండి మళ్ళీ యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. కక్కివేసెను. కక్కివేసినట్టు దాని అర్థం ఏంటండి? పారేసెను. ఏమండి? ఏమండి? పారవేసేటప్పటికి ఆయన గాయాలతో బయటకు వచ్చాడా? సేఫ్గా ఉన్నాడు లోన. ఏమంటే ఫుల్ హీట్గా, ఫుల్ టెంపరేచర్ లేదు, ఫుల్ కూల్ లేదు, మంచి సమతల ఉష్ణంలో హాయిగా ఉన్నాడు మూడు దినాలు. అంటే ఏం చేసింది? 3 దినాలు దాచింది. యోనాని దాచింది సముద్రంలో కొట్టుకుపోకుండా. ఏమండి? ఆయన మృత్యు పాలు అవ్వకుండా దాచిపెట్టింది. దాచిపెట్టడానికి సమయం, మళ్ళీ తర్వాత ఏం చేసింది? కక్కింది అంటే పారేసింది. పారవేయుటకును సమయం. గడియారం చూసుకున్నదా? ప్రియులారా, మనుష్య జ్ఞానంతో ఆలోచిస్తే మనకు కష్టం. ఆత్మనేర్పు మాటలతోనే సరిచూడవలయును. ఇది మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మన మెదడు, మన ఆలోచనలతో ప్రశ్నకి సమాధానాన్ని వెతికితే మనకి ఎన్నటికీ దొరకదు, కుదరదు. కనుక ప్రియులారా, దేవుడు నియమించాడు, ఆ నియమానుసారముగా మింగింది, సమయానుసారంగా అది ఫాలోఅప్ అయింది. అంటే ఇప్పుడు యోనాని తిమింగలం 3 రాత్రులు 3 పగలు తన గర్భంలో ఉంచుకున్నది. రైట్. ఇకపోతే ఈ శుక్రవారము చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆదివారం ఉదయమున లేచాడు అని చెబుతున్నటువంటి వారి లెక్కల ప్రకారము 3 రాత్రులు 3 పగళ్ళు రావటం లేదండి. వస్తుందా చూడండి మీరు ఒకసారి. మీరు 100 పలకలు మార్చినా లెక్కలు కుదరవండి. ఎక్కడొస్తున్నాయి చెప్పండి? ఎక్కడొస్తాయి? లెక్కలు కుదరకపోయేసరికి 3 సంపూర్ణ రాత్రులు సంపూర్ణ పగళ్ళు అని ఉందా బైబిల్లో? పగలు 1 గంట ఉన్నా పగలే, రాత్రి 1 గంట ఉన్నా రాత్రి. ఆ రకంగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు అని అంటున్నారు. ఆహా, మరి అలాగని 3 అసంపూర్ణ రాత్రులు 3 అసంపూర్ణ పగళ్ళు అని ఉందా బైబిల్లో? మరి అదేం లేదే. అంటే మనం అనుకున్నటువంటి దానికి సమర్థించుకోవటానికి, మనం అనుకున్నటువంటి దానికి సపోర్ట్ చేయటానికి వాక్యమును మన ఇష్టానుసారముగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాక్యము చెబుతున్న దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు. మనం అనుకున్నటువంటి దానిని వాక్యమును మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పది. వాక్యం ఏమి చెబుతున్నదో తదనుగుణముగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము చేయాలి. అదే గ్రహించాలి. మనం అనుకున్నటువంటి దాని మీద రుద్దకూడదు. రైట్. పిల్లరా, ఆయన నీట్గా చెప్పాడు, 3 రాత్రులు 3 పగళ్ళు నేను భూగర్భంలో ఉంటాను. ఇది ప్రాఫెసీ గురించి ఆయన ఏం చెప్పాడు? అందులో ఆకాశము భూమి గతించినా సరే నా మాటలో ఏది గతించదు. అంటే అది తీరుతుంది, నెరవేరాలి.
నెరవేరాలి. మరి నెరవేరిందా? నెరవేరిందా? నెరవేరితే ఎలా నెరవేరింది? 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? పిల్లరా, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే వాక్యపు లోతులలోనికి వెళ్ళే ప్రయత్నం మనము చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఒక పల్లవి పాడతారు. నేను ఈలోపు ఒక డయాగ్రామ్ దాని మీద వేస్తాను, బోర్డు మీద వేస్తాను. ఓకే, పాడండి. ఎన్ని తలచినా పడండి. కాలాన్ని లెక్కించడానికి ఇప్పుడు మనకు క్యాలెండర్ ఉంది. ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్ ఏంటంటే
గ్రిగేరియన్ క్యాలెండర్ లేదా ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రకారము సంవత్సరానికి 12 నెలలు, అలాగే వారానికి 7 దినములు, దినము 24 గంటలు. అదే సమయంలో ఈ క్యాలెండర్ ప్రకారం దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? రాత్రి, మధ్యరాత్రి 12 గంటల 1 సెకండ్కి ప్రారంభమవుతుంది. మరలా ఎప్పుడు పూర్తవుతుంది? మరుసటి రాత్రి 12 గంటలకి పూర్తవుతుంది. ఇది ఒక దినం. కానీ యేసు ప్రభు మరణించే సమయానికి, ఆయన ప్రవచించిన సమయం కానివ్వండి, మరణించిన సమయం కానివ్వండి, అప్పటికి ఏ క్యాలెండర్ ఉన్నది? గ్రిగేరియన్ ఉందా? లేదు. ఇది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయననే బేస్ చేసుకుని ఏర్పరిచిన క్యాలెండర్ ఇది. కనుక అప్పటికి ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ లేదు. మరి ఇశ్రాయేలీలు లేదా యూదులు ఏ క్యాలెండర్ను ఫాలో అవుతున్నారు అప్పుడు వాళ్ళు? వారికి సమయాన్ని గురించి చెప్పారు అని అంటే దేవుడు, వారు ఏ క్యాలెండర్ను అయితే ఫాలో అవుతున్నారో ఆ క్యాలెండర్ను దృష్టిలో పెట్టుకుని ఆ మాటలు చెబుతాడు. మరి వారు ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్ ఏది? యూతులకు ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ ఉంది. దాన్ని మనం మామూలుగా వాడుక భాషలో బైబిల్ క్యాలెండర్ అని అంటుంటాం. అవునా? ఆ క్యాలెండర్లో కూడా 12 మాసములు ఉంటాయి. అందులో నీసాను లేదా అబీబు అనేటువంటి మాసం మొదలుకొని, ఇక జీప్ అని, సీనాన్ అని, తమ్మూజ్ అని, ఆఫ్ అని, ఆవ్, ఏలూలు, యాతనీము, బూల్, కిస్లేపు, టెబేతు, షెబాటు, ఆదారు అని 12 మాసములు ఉంటాయి. ఇకపోతే వారి క్యాలెండర్ ప్రకారం కూడా వారానికి 7 దినములు. అది మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది. ఓకే, అది అలా ఉంచండి. ఓకే, వారానికి 7 దినములు అనేది అక్కడ ఏముంటుందనంటే, ఆఫ్టర్ సబ్బాత్ ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని అంటుంది. సబ్బాత్ అనగా విశ్రాంతి దినం. విశ్రాంతి దినం మీరు ఎప్పుడు ఆచరించమని చెప్పారు? 7వ దినమున అని అన్నారు. ఇది గడిచిపోయిన తర్వాత మొదటి దినము అనంటే, ఇది గడిచిపోయిన తర్వాత మొదటి దినము అనంటే ఆటోమేటిక్గా దాన్ని బట్టి వారానికి ఎన్ని దినములు అని చెప్తున్నది? 7 దినములు. వారానికి 7 దినములు. లేకపోతే ప్రియులారా, ఆ క్యాలెండర్ ప్రకారము దినము అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే మధ్యరాత్రి 12 గంటల 1 సెకండ్కి ప్రారంభమవుతుందా, లేదా దానికి మరో ప్రత్యేకమైనటువంటి సమయం ఉందా అని మనం ఆలోచిస్తే, లేవీకాండము 23వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, లేవీకాండము 23వ అధ్యాయము 32వ వచనము, అది మీకు మహావిశ్రాంతి దినము. అంటే మామూలు దినమైన విశ్రాంతి దినమైన దినమే. ఏ దినమైన సమయం అంతే ఉంటుంది. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు
మీరు విశ్రాంతి దినం విశ్రాంతి దినముగా దానిని ఆచరింపవలెను. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు విశ్రాంతి దినము. అంటే ఒక దినము అనేది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తున్నది? సాయంకాలం. సాయంకాలం అనగా సూర్య అస్తమయ సమయం. అంటే సూర్య అస్తమయముతో దినం ప్రారంభమవుతుంది, అదే సూర్య అస్తమయముతో దినము ముగుస్తుంది అని అన్నాడు. ఇంకా ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము అంటే ఏంటండి? అస్తమయము అంటే ఏంటి? సూర్యుడు కనిపించకుండా వెళ్ళటం. సూర్యుడు కనిపించకుండా వెళితే ఏమవుతుంది? లైట్లు వేసుకుంటాం. ఎందుకు? చీకటి అవుతుంది. సూర్యుడు అస్తమిస్తే చీకటి. ఆ చీకటి ఎంత సమయం ఉంటుంది? 12 గంటలు. యావరేజ్ ఇది. ఓకే, 12 గంటలు అనగా సూర్యాస్తమయము అని అనగా 12 గంటల రాత్రి. ఏమండి? బిగిన్ మాత్రమే కాదు అది. సూర్య అస్తమయం అని అంటే సూర్యుడు కనిపించకుండా వెళ్ళటం. ఎంతవరకు కనిపించకుండా వెళ్తాడు? మళ్ళీ ఎప్పుడు కనబడతాడు? మళ్ళా 12 గంటల తర్వాత కనబడతాడు. అంటే అస్తమయ ప్రభావము 12 గంటలు, అంటే 12 గంటల రాత్రి. అస్తమయమును ఉదయము అనంటే సూర్యుడు కనిపించటం. ఈ సూర్యుడు కనిపిస్తే ఏమవుతుంది? సూర్యుడు కనిపిస్తే వెలుగు వచ్చేస్తుంది. అవునా? వెలుగు వచ్చేస్తుంది. ఈ వెలుగు ఎంత సమయం ఉంటుంది? 12 గంటలు. అంటే ఉదయము అని అనగా 12 గంటల వెలుగు. అవునా? లేదా పగలు, 12 గంటల పగలు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అంటే దాని అర్థం ఏంటి? ఒక రాత్రి ఒక పగలు కలవగా లేదా గడవగా ఒక దినమాయను. ఇప్పుడు చెప్పండి, దినమునకు ప్రారంభం రేపటి నుండి చూసుకొని నేను ఎట్లా స్టార్ట్ చేస్తున్న వర్క్ అని అంటే మనం దేని దృష్టిలో పెట్టుకుని చెప్తాం? ఉదయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాం. కానీ యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా దినము అనేది పగలతో ప్రారంభమవుతుందా, రాత్రితో ప్రారంభమవుతుందా? అది వెరీ గుడ్. రాత్రితో ప్రారంభమవుతుంది. అస్తమయమును కలగగా ఒక దినమాయను. రైట్. ఇంతకీ సూర్యుడు ఎన్ని గంటలకు అస్తమిస్తాడు? మాఘికాలం అంటే మామూలుగా చలికాలం ఉంటుంది కదండి, కొంచెం ఎర్లీగా. ఎన్ని గంటలకు? 5కి ఎప్పుడు అది 5:30 తర్వాత అస్తమిస్తూ ఉంటుంది. మామూలుగా ఈ ఎండాకాలము లాంటి సమయంలో 6, 6:15, 6:30 దాకా కూడా వెళుతూ ఉంటుంది. అంటే సగటున ఎన్ని గంటలకు అస్తమిస్తుందన్నమాట? సగటు 5:30, 6 అంటే సగటు 6 గంటలకు అస్తమిస్తుంది సూర్యుడు. అలాకి ఇదేంటి బ్యాటరీ ప్రాబ్లం లేదా పిల్లలు అడ్డం ఉంటుంది దీనికి? 6 గంటలకి అస్తమిస్తుంది, అలాగే 6 గంటలకి ఉదయిస్తుంది. రైట్. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అనంటే అస్తమయములోని 12 గంటలు, ఉదయములోని
12 గంటలు కలిస్తే ఒక దినము, సాయంకాలం నుండి మరో సాయంకాలం వరకు ఒక దినము. సగటున 6 గంటలకు అస్తమిస్తున్నాడు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే దినం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందన్నమాట? 6 గంటల 1 సెకను నుండి మరుసటి సాయంకాలము 6 గంటల వరకు ఒక దినం. ఇది బైబిల్ క్యాలెండర్ ప్రకారం, లేదా యేసు ప్రభు మరణించేటప్పటికి ఉన్న క్యాలెండర్ ప్రకారం. దీన్ని మీరు బాగా మనసులో పెట్టుకోండి. ఇక ఇప్పుడు యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానమును గురించినటువంటి లెక్క తేలాలి అనంటే దేవుడు ఇశ్రాయేలీలకు నియమించినటువంటి పస్కా పండుగను గురించినటువంటి పూర్వాపరాలు మనకి తెలవాలి. అది తెలవాలంటే మోషేని అడగాలి. ఏమండి? ఆయన రాసినటువంటి లేవీ కాండము 23వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చదువుకుంటే, 23వ అధ్యాయము 4వ వచనములో నుండి చదవండి. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల అంటే ఇందాక నేను చెప్పాను. ఏమి నెల అది? ఏ నెల? నీసాను లేదా అబీబు. ఓకే, మొదటి నెల 14వ దినం అంటే ఎన్నో తారీఖు? 14వ తారీఖు. నీసాను మాసము 14వ తారీఖు సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏమండి? సాయంకాలమునందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఒక దినానికి ఎన్ని సాయంకాలాలు వస్తాయి చెప్పండి? ఒకటే వస్తుందా? ఇప్పుడే మధ్యరాత్రి కాదు, ఇప్పుడే చెప్పారు కదా. ఎక్కడ మీరు మళ్ళీ రండి. మీరు ఎక్కడికి వస్తారు అని అంటే ఇదే పుస్తకంలో, ఇదే 23వ అధ్యాయంలో 32వ వచనం చదవండి. 32వ వచనం చదవండి. మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలేను. నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీకు విశ్రాంతి దినమునకు ఎన్ని సాయంకాలాలు చూడండి? ఒక సాయంకాలము నుండి మరో సాయంకాలము వరకు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్న 6 గంటల 1 సెకండ్ అని అన్నాం. అది సాయంత్రమా మరేదైనా? సాయంత్రం. అప్పటి నుండి దినం ప్రారంభమైంది. ఎప్పటి వరకు అంటే మరో సాయంత్రపు 6 గంటల వరకు. 6 గంటల 1 నిమిషం సాయంత్రం. మరి మరో సాయంత్రపు 6 గంటలు. ఆ 6 గంటలు సాయంత్రమా ఇంకేదన్నా? సాయంత్రమే. అవునా? అంటే ఒక సాయంత్రం నుండి మరో సాయంత్రం వరకు ఒక దినం. అంటే దినానికి ఎన్ని సాయంత్రాలు వస్తున్నాయి? 2 సాయంత్రాలు వస్తున్నాయి. అవునా? రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. ఎక్కడ ఆపే ఒకటి నుంచి చదువు. ఆ నెల 14 గురించి మళ్ళీ ఒకసారి చదువురా. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మెట్టికి 14వ తారీఖు సాయంకాలమునందు యెహోవాకు పస్కా పండుగ జరుగుతుంది. రైట్. తర్వాత
ఆ నెల 15వ దినమున అంటే తెల్లవారి, అంతేనా, మరుసటి దినం 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఏమండి, ఇక్కడనైతే మరుసటి దినము అంటే మన వాడుక భాషలో తెల్లవారి అని అంటాం, కానీ అక్కడ తెల్లవారి అనకూడదు. మరుసటి దినము అని అంటే ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? సాయంకాలం. అంటే సాయంకాలం మీన్స్ రాత్రి ప్రారంభమవుతుంది. ఏమండి, ఇప్పుడు ఎప్పుడైనా చూసారా ఇది? అసలు ఎవరైనా రాత్రి 7 గంటలకు కలుసుకున్నారనుకోండి, అప్పుడే కలుసుకున్నారనుకోండి, గుడ్ మార్నింగ్ అంటారా, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారా, గుడ్ ఈవినింగ్ అంటారా? అదే రాత్రి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అదేంటి? అదే గుడ్ నైట్ ఎట్లా అయింది, అదే గుడ్ ఈవినింగ్ ఎట్లా అయింది? అంటే పిల్లరా, గుడ్ ఈవినింగ్ అని ఎప్పటిదాకా అంటున్నాం? 7 అయినా గుడ్ ఈవినింగ్ అంటున్నాం, 8 అయినా గుడ్ ఈవినింగే. అంటే చూడండి, ఈవినింగ్ యొక్క సమయం లేదా ప్రభావం ఎంత దాకా ఉంటుంది. మరుసటి దినం 15వ తారీఖున లేదా 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. మరుసటి దినము అనగానే ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ఐడియాలజీ ప్రకారం తెల్లారినాక అనుకోకూడదు, తెల్లవారినాక కాదు. ఏమండి, అప్పటిన్నటువంటి దాని ప్రకారం రాత్రి అవగానే అందని అర్థం. మరుసటి దినము 15వ దినం మళ్ళీ చదువురా. 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. రైట్, వెరీ గుడ్. 7 దినములు పొంగని వాటినే తినవలయును. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలయును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అంటే విశ్రాంతి దినమును పాటించాలి. తర్వాత 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణములు చేయవలయును. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలయును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. అంటే 7వ దినమున కూడా ఏ పని చేయొద్దు. అంటే ఆ దినమున కూడా మీరు విశ్రాంతిని పాటించాలి. ఇప్పుడు అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటికే. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి చార్టును చూసి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, కొంచెం బోర్డు మనకు చిన్నది ఉన్నది కాబట్టి అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఒక దినము అనేది ఈ గీత నుండి ఈ గీత వరకు ఒక దినం అని మీరు గుర్తించగలిగితే ఇందులో హాఫ్ రాత్రి, హాఫ్ పగలు. అలాగే 15వ దినాన్ని కూడా ఒక హాఫ్ రాత్రి, ఒక హాఫ్ పగలు. 16వ దినం, 17వ దినం, 18వ దినం, 19వ దినం, 20వ దినం, 21వ దినం. 14వ తారీఖున ఇది ఏం దినం అని చెప్పాడు? పస్కా. ఈ దినపు సాయంకాలమున పస్కాను మీరు ఆచరించవలేను. ఈ దినపు సాయంకాలం ఇదైనా సాయంకాలమే అవుతుంది, ఇదైనా సాయంకాలమే అవుతుంది. రైట్? అయితే ఈ దినము సాయంకాలమున మీరు పస్కాను పూజించాలి. ఇది ఏ పండుగ అన్నమాట? పస్కా పండుగ. పస్కా పండుగ దినం అనేది 6 గంటలకు ఆరంభం. 6 గంటల 1 సెకండ్. ఓకే. తర్వాత మరుసటి సాయంకాలం 6 గంటల వరకు ఒక దినం. ఈ దినం పస్కా పండుగ. ఈ పస్కా పండుగని మరొక దినముగా కూడా ప్రస్తావించడం జరిగింది. మరొకసారి చదవండి రాడా 14వ దినముల గురించి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఈ 15వ తారీఖు ఏం పండుగట? పొంగని రొట్టెల పండుగ. ఇది మొదలుకొని ఇప్పటి వరకు కొనసాగుతుందట 7 దినములు. అంటే ఇది మొదలుకొని 7 దినములు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 దినములు పొంగని రొట్టెల పండుగ జరుగుతుంది. రైట్, చదవండి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ. మొదటి దినమున అంటే ఏ మొదటి దినము? పొంగని రొట్టెల పండుగ మొదటి దినమున అంటే ఎన్నో తారీఖు? అలర్ట్గా ఉండాలి. 15వ తారీఖు. రైట్. 15వ తారీఖున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అంటే ఆ రోజు మీరు ఏం పని ముట్టుకోకూడదు అంటే అది ఏం దినం అన్నమాట? పొంగని రొట్టెల పండుగ ప్లస్ ఇది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం. తర్వాత 7 దినములు యెహోవాకు అంటే 21వ తారీఖు. 7 దినములు అంటే 21వ తారీఖు వరకు వస్తుంది. 21వ తారీఖు వరకు 7 దినాలు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 7వ దినమున కూడా మీరు కూడుకోవాలి. అందులో ఆ దినములు 7వ దినములో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అంటే ఇది కూడా ఏ దినం అన్నమాట? అంటే రొట్టెల పండుగలోని చివరి దినం ప్లస్ విశ్రాంతి దినం.
ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇశ్రాయేలీలు పండుగను ఎలా ఆచరించేవారు అనంటే, ఇదిగో 14వ తారీఖు సాయంకాలమున పస్కాను వధించేటువంటి వారు, ఆ రోజు బలి పశువుగా. 15వ తారీఖున రొట్టెలు తినేవారు, ఆ రోజు విశ్రాంతి కూడా పాటించేవారు. మామూలు 16వ తారీఖున రొట్టెలు తినేవారు, పనులు చేసుకునేవారు మామూలుగా. అలా 17 అలాగే, 18 అలాగే, 19 అలాగే, 20 అలాగే, 21న మాత్రం మళ్ళీ రొట్టెలు తీసుకునేవారు, ఏ పని చేసుకునేటువంటి వారు కాదు, విశ్రాంతిని పాటించేటువంటి వారు. ఇది గుర్తించండి. అయితే దేవుడు ఒకానొక సమయంలో బలులను నిలిపివేయటం జరిగింది. అవునా? బలులను నిలిపివేయటం జరిగింది. ఆ స్థానంలో మరొక బలిని ప్రవేశపెట్టాడు. ఏం బలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యాక్చువల్గా అప్పటికున్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పశువు ఎన్నడూ వధింపబడాలి? ఎన్నడూ వధింపబడాలి? 14వ తారీఖున వధింపబడాలి, సాయంకాలం ఉంది. అవునా? రైట్. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు పస్కా బలి అవుతారని చెప్పాడు? యేసు ప్రభు. యేసు ప్రభు పస్కా బలి అవుతున్నాడు అనంటే, అప్పుడున్నటువంటి నియమానుసారంగా 14వ తారీఖు నిసాను మాసం 14వ తారీఖు సాయంకాలము నందు బలి అవ్వాలి. అంటే ఇప్పుడు యేసు పస్కా బలిగా బలవుతున్నాడంటే ఆయన ఎన్నడూ బలవ్వాలి? 14వ తారీఖున బలవ్వాలి. కానీ ఈ ఒక్క రెఫరెన్స్ తోటే మనం ఆ నిర్ణయానికి వస్తే కొంచెం మనకు అనుమానాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇంకేమైనా ఈ విషయంలో దీన్ని సపోర్ట్ చేసేటువంటి రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనములో నుండి ఆయన వారికి బోధిస్తూ వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చునని అప్పుడు మనుష్య కుమారుడు శిలువ మీద పడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఏమండి? పస్కా పండుగ ఒకటి వస్తుంది, 2 రోజులైతే పస్కా పండుగ ఒకటి వస్తుంది. ఆ దినమున యేసు ప్రభు శిలువ మీద వేయడానికి అప్పగింపబడతాడు అని అన్నాడు. అంటే యేసు ఏ దినమున అప్పగింపబడతాడనమాట? మరణించటానికి పస్కా పండుగ దినమున అప్పగింపబడతాడు. మరి దినం అంటే ఇక్కడి నుండి మొదలుకొని ఇక్కడి వరకు ఉంది, అదేనా? అయినప్పుడు ఇందులో ఎప్పుడు అప్పగింపబడ్డాడు, తర్వాత ఎప్పుడు శిలువ వేయబడ్డాడు అని మనం ఆలోచిస్తే, పిల్లరా మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాలి. దీన్ని మాటల్లో చెబుతాను. ఏమంటే మీరు చదివిన తర్వాత కూడా అందులో మీకు ఇంకేమైనా సంశయాలుంటే మీరు మరలా నన్ను అడగవచ్చు. ఓకే? మీరు లూకా సువార్త 22వ అధ్యాయము 23వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలని కూలంకుషంగా మీరు ఇంటి దగ్గర నెమ్మదిగా చదవండి. ఓకే? దానిలో ఉంటున్నటువంటి భావం ఏంటంటే ఈ 14వ తారీఖునకు ముందు అనగా 13వ తారీఖున సాయంకాల సమయంలో ప్రభు శిష్యులకు చెబుతాడు. ఏమని చెప్తాడు అనంటే, మనము పస్కాను భుజించులాగున మీరు వెళ్ళి సిద్ధపరచుడి
అని అంటాడు. మీరు పస్కాను సిద్ధపరుచుడి. వారు ఎప్పుడు భుజించాలి? ఈ 14వ తారీఖున భుజించాలి. వారు 13వ తారీఖు ఉండగానే 14వ తారీఖున భుజించటానికంటే ఆ రాత్రి ఇలాంటి సమయానికి భుజించటానికి పస్కాలు సిద్ధపరచుము అని చెప్పి ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించారు. వారు వెళ్ళి పస్కాను సిద్ధపరిచారు. వారందరూ కలిసి భుజించటం జరిగింది. అప్పుడే కలిసి చెప్పింది, ఇది నా శరీరం అనుకోండి, ఇది నా రక్తం అనుకోండి అని. అవునా? భుజించారు. భుజించిన తర్వాత వారితో విస్తృతంగా మాట్లాడి ఆ రాత్రే ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఏమండి? అప్పుడు శిష్యులు నిద్రపోవటం, మీరు నిద్రపోకండి, మెలకువగా ఉండండి, ఈ కాస్త సమయాన మీరు మెలకువగా ఉండలేరా, అలా మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ప్రార్థన పూర్తయిపోయిన తర్వాత ఇస్కరియోతు యూదా సైనికులను వెంట పెట్టుకొని వస్తాడు అదే రాత్రి. మీరు అందుకే 22వ అధ్యాయం 23వ అధ్యాయం అంతా చదవాలండి. ఓకే, అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారు? ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తారు. ఓకే, ప్రధాన యాజకుని ఇంట్లో ఆ రాత్రంతా కూడా ఆయనను రకరకాలుగా అపహాస్యం చేస్తారు, హింసిస్తారు, నానా బాధలు పెడతారు. ఆ రాత్రే పేతురు నాకు తెలియదు అని అంటాడు. కోడి కూస్తుంది అప్పుడు, అంటే తెల్లవారుతుంది అని అర్థం. తెల్లవారిన తర్వాత ఉదయము పిలాతు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ సమయానికి మామూలు ఉదయం అంటే ఈ సమయానికి పిలాతు ముందు హాజరుపరచడం జరుగుతుంది. అప్పుడు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము. యేసు ప్రభు ఏమన్నాడు? పస్కాను భుజించటానికి ముందు మీరు పస్కాను సిద్ధపరచండి అని అన్నాడు. మళ్ళీ యేసు ప్రభువును ఆయన పిలాతు నొద్దకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఏమంటున్నాడు? ఆ దినం పస్కాను సిద్ధపరుచు దినం. అంటే ఆయన తిన్నది ఆ దినమే, పిలాతు ముందు హాజరైంది ఆ దినమే. ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చేను. అంటే ఉదయం 6 గంటలకి పిలాతు ముందుకు వచ్చాడు. ఈ రాత్రి ఏం జరిగినాయి? ఆయన పస్కాను భుజించడం జరిగింది, ప్రేయర్ చేయటం జరిగింది, అరెస్ట్ అయ్యి ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత ఉదయం 6 గంటలకు పిలాతు వద్దకి వచ్చాడు. అవును, రైట్. పిలాతు వద్దకు వచ్చినటువంటి దినం ఏం దినం అన్నాడు? సిద్ధపరుచు దినము. ఏం సిద్ధపరుచు దినము? పస్కాను సిద్ధపరుచు దినము. ఓకే, పస్కాను సిద్ధపరిచేటువంటి దినం అది. రైట్. హాజరయ్యాడు. విచారణ అంతా జరిగింది అక్కడ. జరిగిన తర్వాత విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది? 31వ వచనం మనం చూడగలిగినట్లయితే, ఆ దినము సిద్ధపరచు దినం. అంటే అదే దినాన్ని గురించి చెప్తున్నాడు. ఇంకా ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినం. తెల్లారి విశ్రాంతి ఏమంటున్నాడు? తెల్లారి విశ్రాంతి. ఆ దినం విశ్రాంతి దినం, ఆ దినం సిద్ధపరచు దినం. ఏమండి? విశ్రాంతి దినానికి ముందు ఉన్నటువంటి దినాన్ని సిద్ధపరచు దినము అని కూడా అంటారు. ఎందుకు సిద్ధపరచాలి అని అంటే, విశ్రాంతి దినమున పొయ్యి రాజు పెట్టకూడదు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. కనుక విశ్రాంతి దినమునకు కావలసిన వాటిని అన్నిటిని కూడా ఆ ముందు రోజే సిద్ధపరచుకోవాలి. కనుక ముందు రోజే సిద్ధపరచుకోవాలి. కనుక సహజంగానే దానికి ఏం పేరు అని వచ్చింది? సిద్ధపరుచు దినము. అందుకే అక్కడ అంటున్నాడు, ఆ దినము సిద్ధపరుచు దినము. మరుసటి విశ్రాంతి దినము మహాదినము. ఎందుకంటే రొట్టెల ఆరంభ దినం ఇది. రొట్టెల ఆరంభ దినం, విశ్రాంతి దినం. ఇది ఏ బాబతి విశ్రాంతి దినం? వీకెండ్ విశ్రాంతి దినం కాల్సుమా?
ఇక్కడ పొరపాటు పడ్డది క్రైస్తవ్యం. ఇది వీకెండ్ విశ్రాంతి దినం కాదు. విశ్రాంతి దినాలు చాలా ఉన్నాయి. పస్కా పండుగకు సంబంధించినటువంటి విశ్రాంతి దినములు, పర్ణశాలల పండుగకు సంబంధించినటువంటి విశ్రాంతి దినములు, అమావాస్యకు సంబంధించినటువంటి విశ్రాంతి దినములు, జూబ్లీకి సంబంధించినటువంటి విశ్రాంతి దినములు, ఇలా చాలా విశ్రాంతి దినములు ఉన్నాయి. విశ్రాంతి దినం అనగానే మన వాళ్ళు టక్కున ఎక్కడ కురుకుతారంటే శనివారాన్ని కురుకుతారు. ఏమండి? విశ్రాంతి దినం అనగానే శనివారమే అని ఫిక్స్ అవ్వటానికి వీల్లేదు. శనివారము ఒక విశ్రాంతి దినం. అలాగే ఇదిగో రొట్టెల పండుగలోని మొదటి దినము కూడా విశ్రాంతి దినమే, రొట్టెల పండుగలోని చివరి దినము కూడా విశ్రాంతి దినమే. ఇలా చూడండి, ఇలా చూసుకుంటూ పోతే చాలా విశ్రాంతి దినాలు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. తెల్లవారి మహా విశ్రాంతి దినము కనుక ఆ దేహమును విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. ఏమండి? పని చేయటమే కాకుండా విశ్రాంతి దినమున, విశ్రాంతి దినం అంటే వాళ్ళ దృష్టిలో పరిశుద్ధ దినం, ఆ దినమున శవాలను ఉంచుకోవటానికి వారు ఇష్టపడరు. శవాలు ఉంచుకోకూడదు, నియమం కూడా. కనుక ఇప్పుడు ఈ 14వ తారీఖు సాయంత్రం 6 దాటిందంటే విశ్రాంతి దినం ఆరంభమవుతుంది. కనుక 6 దాటేంత వరకు శవము ఉండకూడదు. కనుక ఏం చేయమంటున్నాడు? ఒకవేళ ఆల్రెడీ చస్తే పర్వాలేదు, చావకపోతే అర్జెంటుగా వెళ్ళి కాళ్ళు ఎరగొట్టి చంపండి అని అంటున్నాడు. ఎందుకంటే ప్రాసెస్ అంతా ఈ రోజే అయిపోవాలి. మిగిలిపోతే మళ్ళీ డేంజర్ అయిపోతుంది. పరిశుద్ధ దినంలోనికి ఆ రోజు మనం చంపలేము, మళ్ళీ మనం చంపలేము, అసలు ముట్టుకోలేము. తర్వాత కాదంతా ఏమవుతుందో. కనుక ఈ రోజే దాన్ని క్లోజ్ చేయాలి. కనుక మీరు కాళ్ళు ఎరగొట్టండి అని అన్నారు. అయితే వీళ్ళు ఎరగొట్టడానికి వెళ్ళారు. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరిగింది? అప్పటికే యేసు ప్రభు మరణించాడు. ఇదంతా మీకు తెలుసు. ఓకే, అప్పటికే యేసు ప్రభు మరణించాడు. అంటే ఎన్నడు మరణించాడు? సిద్ధపరుసు దినము అనగా 14వ తారీఖున మరణించాడు. అది కూడా ఎప్పుడు మరణించాడు అనేటువంటి క్లారిటీ కోసం మీరు ఏం చేస్తారు అనంటే, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం చూడండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు సిలువ వేశారు. ఎప్పుడు చనిపోయాడు? 34వ వచనం. 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోహి ఏలోహి లాబా సబక్తాని అని బిగరగా కేక వేసి, ఆ మాటకు ఇక్కడ ఏమైనా గ్యాప్ వచ్చిందా? కరెక్టేనా? అంతకుముందు లాబా లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఓకే, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిటివని అర్థము. అంటే 30వ తారీఖున ఏం జరిగింది? అక్కడ మరణం గురించి అని ఉందా చూడండి. అది నొక్కండి, ఆ పదాన్ని చూడండి. ఒక స్పంజి చిరకాలో ఉంచి మరణం గురించి అక్కడ ఏ వచనంలో ఉందో చూడండి. 37 34 కాదు, సారీ 37. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అంటే 34 నుండి ఆరంభమవుతుందండి విషయము ఆయన మరణం గురించి. 37లో ఎండ్ చేశాడు. అంటే ఆయన ఎన్ని గంటలకు చనిపోయాడని చెప్తున్నాడు అక్కడ? పగలు 3 గంటలకు మరణించాను. 9 గంటలు సిలువ పడ్డాడు, 3 గంటలకు మరణించాడు. అంటే సరే, సిలువ వేయబడింది 9 గంటలకు అని అనుకుంటే 3 గంటలకు మరణించాడండి. మరణం 14వ తారీఖు పగలు సాయంకాలానికి సమీపమున
3 గంటలకి మరణించాడు. రైట్. 42వ వచనం. ఎక్కడ మీరు యోహాను సువార్త? ఓకే. యోహాను సువార్త 19వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త. ఆ సమాధి సమీపములో ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరుసు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఏ దినాన పెట్టారట? సిద్ధపరుసు దినమునే. అంటే ఈ దినముననే సమాధి చేశారు. ఎందుకు ఈ దినమునే సమాధి చేశారు అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం, ఇందాకటి వచనంలో మనం చదువుకున్నాం, కాళ్ళరి కొట్టేటప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, తెల్లవారితే విశ్రాంతి దినము కనుక ఆ రోజు శవాలు ఉండకూడదు, ఈ రోజే పనంతా పూర్తి చేయాలి అని మాట్లాడుకున్నటువంటి వారు కనుక ఆ దినముననే సమాధి చేయటం అనేది జరిగింది. అంటే 14వ తారీఖులోనే సమాధి అయింది. అయితే 14వ తారీఖున ఏ సమయానికి సమాధి అయింది? ఇక్కడ పాయింట్. వాస్తవానికి ఈ మరణం తర్వాత ఆయన ఎవరండి? ధనవంతుడు యేసేపేనా? పిలాతు వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆయన శవాన్ని నాకు అప్పగించండి అని చెప్పి మళ్ళీ వచ్చి ఈ శిలువ మీద నుండి శవాన్ని దించుకుని దానికి లేపనాలు రుద్ది తెల్లగుడ్డ చుట్టి అదంతా తీసుకుని మళ్ళీ తొలగించుకున్నటువంటి సమాధి వద్దకు తీసుకొచ్చి సమాధి చేయాలి. అంటే ఎంతో కొంత టైం పడుతుందా లేదా? అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, దించుకోవాలి, నీట్ చేసుకోవాలి, లేపనాలు రుద్దాలి, తెల్లగుడ్డ చుట్టుకోవాలి, మళ్ళా సమాధి దగ్గరికి తీసుకురావాలి. అవునా? ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎంతో కొంత సమయము పడుతుంది. అంటే 3 గంటలకు మరణించాడు అంటే నిర్ధారించుకోవటం, ఏమండి, ఆ తర్వాత సమాధి యొద్దకి తీసుకురావటం, ఇలా సమయం గడిచిపోతూనే ఉంది. అంటే 3, 4, 5 ఇలా సమయము గడిచిపోతూనే ఉంది. అయినా ఎన్ని గంటలకు సమాధి అయ్యిండు ఆయన? 4 గంటలకా? 4 గంటలకా? 5 గంటలకా? 6 గంటలకా? మెట్టికి 6 లోపు సమాధవ్వాలి. అవునా? మెట్టికి 6 గంటలకు సమాధవ్వాలి, 6 గంటల లోపు సమాధవ్వాలి. కానీ ఇందులో మరి 4, 5, 6 లేదా 4:30, 5:30 ఎన్ని గంటలకు సమాధి అయ్యాడు? ఇది మనకు కన్ఫర్మ్ కావాలంటే మళ్ళీ మనం ఎక్కడికి ఉరకాలో తెలుసా అండి? లేఖనం యుద్ధకెళ్ళాలి. లేఖనం ఏం చెప్తున్నది? 3 రాత్రులు 3 పగళ్ళు నేను భూగర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు నేను భూగర్భంలో ఉంటాను. అంటే రాత్రితో ప్రారంభం అవుతుంది నా సమాధి. అవునా? అంటే రాత్రితో ప్రారంభం అవుతుంది అంటే ఈయన ఎన్ని గంటలకు సమాధి చేసి ఉంటారండి? 6 గంటలకి. అవునా? ఇక్కడ సమాధిలోనికి వెళ్ళాడండి. ఆరంభం. ఈ లైన్ ఉందా? అంటే 6 ఇక్కడి నుండి సమాధి ఆరంభమైంది. ఓకే, ఇక్కడ సమాధి అయ్యాడు. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మార్క్సు వార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే, మీరు చాలా గమనించండి, యేసు ప్రభు విశ్రాంతి ఆరంభానికి ముందు సమాధి చేయబడ్డాడు. తర్వాత ఇంకేం పని చేయడానికి అవకాశాలు లేవు. సమాధి చేశారా, సటుక్కున చేతులు ముడుచుకోవాలి అంతే. ఇక మళ్ళీ ఇంకేం పని చేయడానికి వాళ్ళ ఛాన్సెస్ అసలు చాలా దూరం నడవను కూడా నడవద్దు, అంత కండిషన్ అప్పుడు. అవునా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి
యేసు ప్రభువుకు పూయవలయునని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఎందుకు కొంటున్నారంటే ఆయన లేస్తాడనే నమ్మకం వాళ్ళకు లేదప్పటికి. మీకు తెలుసు కదా, ఆయన లేస్తాడని నమ్మకం లేదు. మళ్ళీ వెళ్ళి రాయి పొర్లించి మళ్ళీ ఒకసారి లేపనాలు రుద్దొద్దామని వాళ్ళ ఆశ. అయితే ఎన్నడు కొన్నారట వాళ్ళు? విశ్రాంతి దినము పోగానే, అంటే ఆయన సమాధి చేసిన తర్వాత విశ్రాంతి దినము గడిచిపోగానే, అంటే మరుసటి దినం అనమాట, మరుసటి దినమున ఆ సుగంధ ద్రవ్యాలు కొన్నారు. అంటే ఎన్నడు కొన్నారన్నమాట వారు? 14వ తారీఖున ఆయన సమాధి అయిపోయింది. 15వ తారీఖు విశ్రాంతి, ఎటు కదలలేదు వాళ్ళు. 16వ తారీఖు కామన్ డే, అయినా రొట్టెల పండుగ. ఇలా పనిచేసుకోవచ్చు ఇందులో. ఈ దినమున వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఏమండి? మరి సరిగా రాత్రి కొన్నారా పగలు కొన్నారా అంటే ఇక అది మనం చెప్పలేం. కానీ మామూలుగా షాపింగ్ అంటే పగలే చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఏదేమైనా ఈ దినమున వారు సుగంధ ద్రవ్యాలు కొన్నారు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మీరు లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, 56 లేదా ఉంది. 23వ అధ్యాయము 56వ వచనం. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఇదేంటంటే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు కొన్నారు. మళ్ళా కొన్న తర్వాత ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఈ విశ్రాంతి ఎక్కడిది? మీకు అర్థమైందా? విశ్రాంతి దినం తర్వాత కొన్నారంటే ఇగో ఈ 15వ తారీఖు బాబు విశ్రాంతి దినం తర్వాత కొన్నారు, అయిపోయింది. కొన్న తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమున కొన్న తర్వాత అంటున్నాడు. కొన్న తర్వాత ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. అంటే 16వ తారీఖున కొన్నారు, మరుసటి దినము 17వ తారీఖున ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము గనక వారు తీరికగా ఉన్నారు అని అన్నాడు. ఇది విశ్రాంతి దినమే అని అన్నాడు. కాకపోతే ఏ విశ్రాంతి దినము అనేది ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్. ఓకే, ఏ విశ్రాంతి దినం ఇది? మొత్తానికి ఇది విశ్రాంతి దినం. ఇది ఇలా ఉంచండి. రైట్. ఇప్పుడు మీరు మళ్ళీ ఎక్కడికి వస్తారు అనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, మీరు బాగా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ మళ్ళీ ఒకసారి గమనించండి. యేసు ప్రభుల వారు 14వ తారీఖున మరణించారు. 15వ తారీఖు విశ్రాంతి దినం, అందరూ మామూలుగా ఉన్నారు. తర్వాత 16వ తారీఖున ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొన్నారు. అవునా? తర్వాత ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము కనుక మరుసటి దినము అనగా 17వ తారీఖున వారు ఏ పని చేయకుండా విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు 20 అంటున్నాడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత వచ్చిన దినం పేరు ఏం పేరట? ఆదివారం. అమ్మ ఇక్కడ దొరికింది వారం. అక్కడి వరకు ఏదే వారం తెలియదు. 14వ తారీఖు 15వ తారీఖు డేట్లే తెలుసు, వారాలు తెలియదు అప్పటి వరకు మనకి. ఇక్కడికి వచ్చేసరికి వారం పేరు చెప్పిండు అయ్యగారు దేవుడు. ఏమండి ఎంత నెమ్మదిగా చెప్తారు చూడండి ఆయన. మనమేమో కొట్టుకొని వస్తా ఉంటాం. రైట్.
ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆదివారము ఉదయమున సమాధిని చూడవచ్చిరి. అంటే ఎప్పుడు వచ్చారనమాట వాళ్ళు? ఈ రాత్రి గడిచిపోయి, ఆదివారపు రాత్రి గడిచిపోయి ఉదయం అవుతూ ఉంటుండగా ఇప్పుడు సమాధి దగ్గరకు వచ్చారు. అవును, ఇక్కడికి వచ్చేసరికి అందులో యేసు దేహం ఉందా లేదా అది చూడండి. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిగో ప్రభు దూత పరలోకములో నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆ దూత వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. ఆ దూతకు భయపడటం వలన కావలి వారు వలికి చచ్చిన వారి వల్ల నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును, సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. వీరు వెళ్ళేసరికి ప్రభు అక్కడ ఉన్నాడా లేడా? వీరు వెళ్ళిందనడు ఆదివారం ఉదయం, ఇప్పుడు వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు. అప్పటికి ప్రభు ఉన్నాడా లేడా? లేడు. అంటే అంతకు ముందే లేచిపోయిండు ఆయన. అంతకు ముందే లేచిపోయాడు. ఆదివారం ఉదయానికి ముందు లేచిపోయాడు. ఆదివారం ఉదయానికి ముందు లేచిపోయాడు అంటే సరే, పగలు లేవలేదు, మరి రాత్రి ఏమైనా లేచిందా? ఆదివారం రాత్రి ఏమైనా లేచి ఉండొచ్చునా? ఏమో, రాత్రి లేచిండా లేకుంటే ఇంకా అంత ముందే లేచిండా? ఇది మనకు తెలియాలంటే మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మత్తయి 12:40 3 రాత్రులు 3 పగళ్ళు నేను భూగర్భంలో ఉంటాను, అంతకు మిక్కిలి సెకను తక్కువ అవ్వడానికి వీల్లేదు, సెకను ఎక్కువ అవ్వడానికి వీల్లేదు. దట్ ఈస్ ప్రాఫెసీ. నా మాట నుండి ఒక పొల్లు పోదు. అంటే నిమిషం ఎక్కువ అవ్వడానికి వీల్లేదు, తక్కువ అవ్వడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు గడిచాయంటే ఆ మరుక్షణంలోనే రెప్పపాటున లేచిపోవాలి ఆయన, అంతే. అలాగైతేనే అది లేఖనం, ప్రాఫెసీ. అలాగైతేనే ఆ మాట దేవుని మాట, లేదంటే మన మాట ఎంత ఆయన మాట అంతే. అదేనా? రైట్. 3 రాత్రులు అంటే మరి 3 రాత్రులు 3 పగళ్ళు ఎప్పుడు వస్తున్నాయో చూద్దాం. ఏమండి, ఈ 14వ తారీఖు సాయంత్రానికి 6 గంటలకు సమాధి అయ్యాడు. ఈ తర్వాత 15వ తారీఖు ఉంది కదా, 15వ తారీఖు, దీని బాబతి ఒక రాత్రి. అవునా? తర్వాత దీని బాబతి ఒక పగలు, ఒక రాత్రి, ఒక పగలు. తర్వాత 16వ తారీఖు బాబతి రాత్రి, 2వ రాత్రి, పగలు, 2వ పగలు. 17వ తారీఖు బాబతి 3వ రాత్రి, 3వ పగలు. 3 రాత్రులు అంటే అర్థమవుతుంది కదండి. కొంచెం కలర్ వేరే అయితే మీకు బాగా అర్థమయ్యేది. 3 రాత్రులు వచ్చాయా? 3 రాత్రులు. 3 పగళ్ళు వచ్చాయా? 3 పగళ్ళు. ఈ 3 పగళ్ళు అంటే ఈ 3వ దినము బాపతి పగలు దేంతో ఎండవుతుంది? 6 గంటలు. ఈ 6 గంటలు అయ్యిందంటే ముళ్ళు కదలక ముందే యేసు లేవాలి. అంతేనా? అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు లేచాడనమాట?
ఈ సమయానికి లేచాడు. లేచాడు మీన్స్ పునరుత్థానం అయ్యాడు. ఇక్కడ సమాధి అయ్యాడు, సమాధి ఆరంభం. ఇక్కడ సమాధి నుండి లేచాడు. అవును, సమాధిలో నుండి లేచాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మరుసటి ఆదివారమున ఉదయమున వెళ్ళి చూశారు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన లేచింది 6 గంటలకి. ఏది 17వ తారీఖు 6 గంటలకు లేచాడు. రాత్రి అంతా అందులో ఏమీ లేదు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు ఆయన అందులోనే ఉన్నాడని. ఎందుకంటే నమ్మకం లేదు కదా వాళ్ళకి. ఏసులు వేస్తాడని నమ్మకం లేదు. తెల్లారిపోయి నెమ్మదిగా మంచిగా అవన్నీ పోతామని పోతారు వాళ్ళు. పోయేసరికి అసలు ఆయన లేనే లేడు. ఇంతకు ఆయన ఎప్పుడు లేచిపోయాడు? 17వ తారీఖు విశ్రాంతి దినమున సాయంత్రం 6 గంటలకే లేచాడు. రైట్. మరి ఇది విశ్రాంతి దినము అని అన్నాడు. ఒకటి బాగా ఆలోచించండి, ఇది ఆదివారం అయితే ఇది ఏ వారం అవుతుంది? శనివారం. ఇదే వారం అవుతుంది శుక్ర. ఇదేదవుతుంది గురు. ఇది బుధ. మరి ఇది విశ్రాంతి దినం అనుకున్నాం కదా. ఇది ఏ బాబది విశ్రాంతి దినం? వీకెండ్ విశ్రాంతి దినం. శనివారపు విశ్రాంతి దినం. ఇది మామూలు రెగ్యులర్గా ఉండే విశ్రాంతి దినం అయితే 10 ఆజ్ఞలలో ఒకటి. రైట్. ఇప్పుడు బాగా ఆలోచించండి, 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన చనిపోయింది ఏ దినము? ఏ వారం? బుధవారం చనిపోయాడు. బుధవారము పూర్తయిపోతుండగా గురువారం ప్రవేశిస్తుండగా 0 అవర్ అంటారు దాన్ని. ఏ అవర్ అది? మన ఇప్పటి లెక్కల ప్రకారం మధ్యరాత్రి 12 దాటితే ఏమవర్ అది? 0 అవర్. అప్పటి లెక్కల ప్రకారం సాయంత్రం 6 దాటుతున్న ఆ క్షణం ఏ అవర్? 0 అవర్. ఈ 0 అవర్లో ఆయన సమాధిలోనికి వెళ్ళాడు. ఈ 0 అవర్లో ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు. 0 అవర్లు అంటే ఆయన ఏ దినంలో పోయినట్టు ఏ దినంలో వచ్చినట్టు అది చెప్పజాలం. ఏమండి? కానీ ఏ దినంలో ఉన్నాడు అనేది మాత్రం చెప్పచ్చు. సమాధిలో ఏ దినంలో ఉన్నాడు అని అంటే ఇదిగో గురువారం ఉన్నాడు, శుక్రవారం ఉన్నాడు, శనివారం ఉన్నాడు. గురువారం 1 రోజు, శనివారం 2 రోజులు. గురువారం 1 రోజు, శుక్రవారం 2 రోజులు, శనివారం 3 రోజులు సమాధిలో ఉన్నాడు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు. చెప్పండి ప్రియులారా. ఇప్పుడు ఇన్ని వాక్యాలు చూసుకున్నాం, ప్రతిదానికి రెఫరెన్స్ చూసుకున్నాం. దాని ప్రకారం ఆయన చనిపోయింది బుధవారం అనేటువంటి విషయం మనకు తెలిసింది. ఇప్పుడు శుక్రవారం అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పటికైనా మీకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. శుక్రవారం అని చెప్పడానికి దీన్ని పక్క పెట్టండి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ ఆదివారం లేచిండని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, వారు వెళ్ళి చూశారండి. చూసినంత మాత్రం వాళ్ళు చూసినప్పుడే లేచిండని అనుకోవాలా? లేదు, ఆయన అప్పటికే లేచి ఉన్నాడు. రైట్. ఇది ఇలా ఉంచండి, మీకు వస్తాం తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అంటే ఇదంతా అర్థమైంది కదండి. చార్ట్ అర్థమైపోయింది కదా. రాసుకున్నారు అందరూ? తుడి చేస్తున్నాను ఏమంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంది బోర్డు, అన్నీ తుడుచుకుంటాను. ఈ చార్ట్ పేరు ఏం పేరు? యేసు మరణ సమాధి పునరుత్థానమును తెలియచేయు పాఠము అని రాసుకోండి. ఓకే, రైట్. మరణ సమాధి పునరుత్థానమును తెలియచేయు పాఠం. నిలబెట్టాలనే
ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును. వారం అంటే ఎన్ని దినాలు? 7 దినాలు. 7 దేనికి సూచన? సంపూర్ణత్వానికి సూచన. ఓకే, సంపూర్ణత్వానికి సూచన. ఆయన ఒక వారం వరకు నిబంధనను స్థిరపరచును. అంటే వారం వరకు నిబంధనను స్థిరపరచును అంటే సంపూర్ణ కాలానికి ఆయన ఒక ధర్మశాస్త్రమును ఇస్తాడు అంతనర్థం. అవును, వారం. పడతలేకుండా 7 వటాలు. వారం, వారానికి 7 దినములు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది సంపూర్ణ కాలం. సంపూర్ణ కాలం, రైట్. ఆయన సంపూర్ణ కాలమునకు ఒక ధర్మశాస్త్రమును నియమించును. అర్ధవారం వరకు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అంటే మోషే ధర్మశాస్త్రానుసారముగా అప్పటి వరకు ఉన్నటువంటి బలులు, ధూపములు, నైవేద్యములు అర్ధవారమునకు నిలిపివేయబడతాయి అని అన్నాడు. అంటే కాలములోని అర్ధకాలమునకు. అవును, అంటే సంపూర్ణ కాలమును 7 దినాలుగా ఆయన చూపిస్తే అందులో అర్ధవారము, అదేనా, అర్ధవారమున ఈ బలులన్నీ నిలిపివేయబడతాయి. నిలిపివేత, బలుల నిలిపివేత, నిలిపివేయబడును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలయునని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. అంటే అర్ధవారమునకు బలులు నిలిపివేయబడ్డాయి. ఈ బలులు నిలిపివేయబడ్డాయి. ఈ బలుల స్థానంలో ఏ బలి ప్రారంభమైంది, లేదా ఈ బలుల స్థానంలో ఏ బలి చేయబడింది? అవును, యేసు ప్రభువు బలి అయ్యాడు. అంటే ఈ అర్ధవారమునకు ఈ బలులు నిలిపివేయబడ్డాయి. ఈ అర్ధవారము నుండి యేసు బలి ఆరంభం. ఇటు వర్తించేది మోషే ధర్మశాస్త్రానుసారంగా జంతు బలులు అప్లై అవుతాయి. ఇటువైపు కొత్త నిబంధన ప్రకారంగా యేసు బలి అప్లై అవుతుంది. ఇది ఒక సంపూర్ణ కాలం. ఈ సంపూర్ణ కాలంలో అర్ధకాలము మోషే ధర్మశాస్త్రానుసారపు బలులు ఉండే, అవి నిలిపివేయబడ్డాయి. అది మొదలుకొని యేసు బలి అప్లయన్స్ అవుతున్నది. రైట్. ఇప్పుడు ఇందులో వారము అంటే ఇది ఆ వారమునకు ఆరంభపు వారాన్ని ఏమన్నారు? ఆరంభం అంటే ఆది, ఆదివారము. దీన్నే ఇంగ్లీష్లో సండే, ఇంకా ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. ఓకే, ఆది, సోమ, తర్వాత మంగళ, తర్వాత బుధ, గురు, ఓకే,
తర్వాత ఇది శుక్ర, శని. దానియేలు గారు ప్రవచించింది కూడా ఏంటది? ప్రవచనం. ఆ ప్రవచనానుసారంగా ఎదుగో యేసు ఎన్నడు బలవుతాడని చెప్తున్నాడు అక్కడ? అర్ధవారమున బలవుతాడు. వారము సంపూర్ణ కాలం. ఈ సంపూర్ణ కాలానికి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది అన్నాడు. ధర్మశాస్త్రం ఉంటుంది అన్నాడు. అయితే ఒక ధర్మశాస్త్రానుసారంగా నియమింపబడినటువంటి బలులు నియమింపబడతాయి. అంటే ఇందులో ఇది మోషే ధర్మశాస్త్రం పేరు మామూలుగా. ఇది యేసు ప్రభు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, కొత్త నిబంధన. సరే, మోషే ఇచ్చిందా యేసు ఇచ్చిందా అనేది పక్క పెడితే మొత్తానికి ఈ కాలానికి మాత్రం ధర్మశాస్త్రము ఉంటుంది. మొత్తానికి ధర్మశాస్త్రం ఉంది. అయితే అందులో సగం కాలం మోషే గారు ఇచ్చింది ఉన్నది, సగం కాలము యేసు మధ్యవర్తిగా ఉండి ఇచ్చినటువంటిది ఉన్నది. ఇందులో మధ్య వారములో యేసు ప్రభుల వారు బలయ్యారు. అంటే ఏ వారం నాడు యేసు బలయ్యారనమాట? అంటే ఇందాక మనం ముందుకు వేసినట్టు చార్టర్ ప్రకారం ఏ వారం మరణించారు యేసు ప్రభు? దానికి టాలీ అవుతుందా? అంటే బైబుల్ సమాధానం ఇస్తున్నదా? బైబులే సమాధానం ఇవ్వాలి. బైబులే సమాధానం. అంటే మరో రెఫరెన్స్ ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటుంది. అంటే దీన్ని సపోర్ట్ చేసేదే ఇందులోనే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంటుందండి. దాని మీనింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, రైట్. అయితే దీంట్లో కొంతమంది వాదిస్తున్నారు. అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మరి ఎక్కడ శనివారపు అవిశ్రాంతి దినం ఉంది కదా, అది ఆ సాయంత్రము 6 గంటలకు లేచారు అని చెప్తున్నారు కదా. అంటే 3వ దినము గడవగానే లేచారు అని చెప్తున్నారు కదా. మరి బైబిల్లో కొన్ని రెఫరెన్స్లలో 3వ దినమున అని ఉంది కదా. 3వ దినమున అంటే ఇంకా అది అయిపోక ముందే కదా. 3వ దినము లోపు అని ఉంది కదా అని చెప్పేసి అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, వారు ఇచ్చినటువంటి రెఫరెన్స్లు అండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనమును మనం చూసుకున్నట్లయితే, ఏం చెప్పండి చూడండి. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచును. 3వ దినమున అంటే 3వ దినం పూర్తి కాకముందే అన్నట్టుగా ఉంటుంది. రైట్. మరొక రెఫరెన్స్ మార్క్స్ వార్త 8వ అధ్యాయం 31వ వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములు అయిపోయిన తర్వాత, ఒకటేమో 3వ దినములోనే అని అన్నాడు, ఇంకొకటేమో 3 దినములు అయిపోయిన తర్వాత అన్నాడు. ఇదేంటండి? ఒకే బైబిల్ ఒకే దేవుడు 2 మాటలు మాట్లాడతాడా? 2 మాటలు మాట్లాడతాడా? మాట్లాడడానికి వీల్లేదు. ఓకే, రైట్. మరొక రెఫరెన్స్ చూడండి. మత్తయి సువార్త అంటే మనం ఇందాక చదువుకున్నదే 12వ అధ్యాయం 40వ వచనం. ఓకే, అక్కడే ఉంది. మళ్ళీ చదవండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చదవండి. 40. తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఏమండి, మొదటి ఇప్పుడు ముందు ఇచ్చిన రెఫరెన్స్లేమో 3వ దినమున లేచును అని ఉంది. 2వ రెఫరెన్స్లేమో 3 దినములైన తర్వాత లేచును అని ఉంది. ఇప్పుడు 3వ రెఫరెన్స్లేమో 3 రాత్రులు 3 పగలు అక్యురేట్ గా ఉండి లేచును అని ఉంది. మరి ఇందులో ఈ 3 వచనాలలో ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? ఇప్పుడు మనం
ఏమండి? దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని అంటే అదే. ఎందుకంటే బైబిల్లో అర్థదోషాలు, భావదోషాలు చాలా చోటు చేసుకున్నాయి. ఏమండి? వాటికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏం దోషాలు ఉన్నాయని చెప్పడానికి. మీరు ఎప్పుడైనా ఏం దోషాలు ఉన్నాయి బ్రదర్ కొంచెం చూపెట్టండి అని అంటే నన్ను పర్సనల్గా కలిస్తే మీకు చూపెడతాను. ఓకే, అలాగనే ఈ 3 రాత్రులు 3 పగళ్ళు అనేటువంటి విషయం ఏమండి ఈ ట్రాన్స్లేట్ చేసేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవటంలో విఫలం అవ్వటం మూలంగా 3వ దినమున అని ఒకరు రాశారు, 3 దినములైన తర్వాత అని మరొకరు రాశారు. కానీ ఏది ప్రామాణికం అవుతుంది అనంటే ప్రవచనం ఏదైతే ఉందో ప్రవచనంతో సరిపోయేటువంటిదే ప్రామాణికం అవుతుంది. మరి ప్రవచనం ఏం చెప్పింది? 3 రాత్రులు 3 పగళ్ళు అని చెప్పింది. రైట్, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎన్నడు మరణించారు? బుధవారము. ఏ దినాలలో సమాధిలో ఉన్నాడు? ఆదివారానికి యేసు లేవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేనప్పుడు అది ప్రభు దినము, పరిశుద్ధ దినము, ఆ దినాన్నే మనం కూడుకోవాలి, ఆ దినాన్నే మనం ఆరాధన చేయాలి అనడానికి ఏమైనా అర్థం ఉందా? ఆదివారం ప్రభు దినము అని ఎక్కడ ఉందండి? కనబడదు మనకి. కనుక ప్రియులారా, ఓకే, ఇక్కడికి మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రశ్నలు వేయడానికి మీకు అవకాశం ఇస్తున్నాను నేను. ఈ పాఠం విషయంలో మీకేమైనా సంశయాలుంటే వెలుగుచ్చండి, సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ పాఠ్యాంశానికి సంబంధించి అండి మరి నేను రాసిన పుస్తకము యేసు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా అనేటువంటి అంశంపై మరి వివరంగా చార్ట్లన్నీ తెలియడానికి వేసి ఉంచడం జరిగింది. మీరు మళ్ళీ ఒకసారి నెమరేసుకోవడానికి మా దగ్గర ఉంటే బాగుంటుంది అన్నట్టు మీరు చూసుకొని తీసుకోండి. లేదా మీ వాళ్ళకి ఇంకా చదివి అర్థం చేయించాలి అని అనుకుంటే వారికి ఇవ్వటానికైనా తీసుకోండి. తమ్ముడు మోజెస్ని కలిస్తే మీకు ఇస్తారు. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. జన ఏమి లేవు, ఏమి లేకపోతే ప్రార్థిస్తాం.